ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు ఆ కాకికి అదృష్టవశాత్తు ఒక పెద్ద ఎముక ముక్క, బొక్క దొరికింది. దాని మీద కొంచెం మాంసం కూడా ఉంది. ఆ కాకికి అది చూసి చాలా ఆనందం వేసింది. ఈరోజు నాకు పండగే అనుకుంటూ ఆ ఎముకను నోట కరుచుకుని ఒక చెట్టు మీదకు వెళ్లి కూర్చుంది. అదే సమయంలో ఒక జిత్తులమారి నక్క ఆ దారిలో వెళ్తూ కాకి నోట్లోని ఎముకను చూసింది. దానికి కూడా ఆకలిగా ఉంది. ఎలాగైనా ఆ ఎముకను కాజేయాలని ప్లాన్ వేసింది. నక్క మెల్లగా చెట్టు కిందకు వచ్చి, అమ్మో! కాకి గారూ! ఈరోజు మీరు ఎంత మెరిసిపోతున్నారు. మీ రెక్కలు ఎంత నల్లగా, అందంగా ఉన్నాయో. మీ గొంతు కూడా చాలా తీయగా ఉంటుందని విన్నాను. నాకోసం ఒక్కసారి పాట పాడరా? అని మునగ చెట్టు ఎక్కించింది. కాని ఈసారి కాకి చాలా తెలివైంది. నక్క వేసిన ప్లాన్ దానికి అర్థమైపోయింది. కాకి వెంటనే తన నోట్లోని ఎముక ముక్కను తన కాలి కింద పెట్టి గట్టిగా తొక్కి పట్టుకుంది. ఆ తర్వాత గట్టిగా కా కా అని అరిచింది. నక్క ఆశ్చర్యపోయింది. కాకి నోరు తెరవగానే ఎముక కింద పడుతుందని ఆశపడింది. కాని కాకి తెలివిగా దాన్ని కాలి కింద దాచుకుంది. నక్క ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో అది తోక ముడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి హాయిగా ఆ ఎముకను ఆస్వాదించింది. ఈ కథ వల్ల పిల్లలకు తెలిసే నీతి: సమయస్ఫూర్తి. కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఎవరైనా మనల్ని మోసం చేయాలని చూసినప్పుడు తెలివిగా ఆలోచించాలి. జాగ్రత్త: మన దగ్గర ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.